సన్నిధిలో నీ అడుగు జాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపే ఈ నిత్య ఆదరణే మదిలో ప్రతిఫలింపజేయురే అన్నడు మదిలో విశ్వమంతా ఆరాధించే ఒక రాజ్య నిర్మాతలు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప ప్రేమ సామ్రాజ్యం శుద్ధులైన వారికి ఫలములిచ్చు ఆఖరి వరకు విడువకు నే వేచియున్నాను నీ రాక కోసమే శ్రేష్టమైన స్వాస్యం కోసం సిద్ధపరచునా నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా యేసయ్యా మదిలో నీవు నిత్య
మహోన్నతులు మా గొప్ప దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ జూలై నెల 3వ పునరుద్ధాన మందిని చార్జీల కొరకు చూపించారు, మీకు వందనాలు. చక్కని వాతావరణం ఇచ్చారు, మీకు వందనాలు. మా ప్రియులకు పని పట్ల తోడుకుంటున్నారు, మీకు వందనాలు. యవన బిడ్డలేక కాలేజీ చదువుల్లో తోడుకుంటున్నారు, మీకు వందనాలు. బాలవాడి నుంచి హై స్కూల్ వరకు ప్రతి విద్యార్థి విషయంలో సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. వ్యవసాయ పనులు తోడుకుంటున్నారు, వందనాలు. పాడి పంటల విషయంలో సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. నీ కాపుదల భద్రతనిస్తున్నారు, మీకు వందనాలు. నీ కృపలో ఆయుష్ పొడిగిస్తున్నారు, వందనాలు. మా పక్షం చేస్తున్న ప్రతి మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యం మాకు, మా సంఘానికి, మా గ్రామానికి ఇచ్చారు, మీకు వందనాలు. నేను ఆరాధించడానికి మాకు స్థలాన్ని, మందిరాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. మాకు సేవకునిచ్చి నడిపిస్తున్నారు, మీకు వందనాలు. నీ యొక్క కాంతిని మాపై ప్రసరింపజేస్తున్నారు, మీకు వందనాలు. నేను ఆరాధిస్తున్న బిడ్డలందరిని బట్టి వందనాలు. ఆయా ప్రాంతం దూరం చూస్తున్న బిడ్డలందరిని బట్టి వందనాలు. యేసయ్య, నా పక్షంగా మా పక్షం చేసిన మేళ్లకు ఏమి ఇస్తే మా రుణం తీరుతుంది నాయన? ఏమి ఇవ్వగలం ప్రభా? మాకు బదులుగా ఎవరు మరణించడానికి ముందుకు వస్తారు నాయన? నీవే కదా ప్రభా. మంచి దేవుడవయ్యా, మంచి దేవుడవయ్యా. మమ్మల్ని మా ఎడల ప్రభా నీకు అనుదినము వాత్సల్యత పెరుగుతున్నందుకు వందనాలు అయ్యా. మేము నిర్మూలం కాకున్నందుకు వందనాలు ప్రభా. యేసయ్య, నువ్వు చేసిన బిడ్డని నేను స్తుతిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చెల్లిస్తుంటున్నాము తండ్రి. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 52 వరకు దయచేసి 2 వచనాలు చొప్పున చదవండి. చదువు. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. ఇంకొకరు సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండాను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగాను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారి రొట్టెలను కూర్చిన సంగతి గ్రహింపలేదు. చాలు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఈ మార్కు సువార్త ఈరోజు చదివినటువంటి వాక్య భాగం సంఘటన ఒక మార్కు సువార్తలో రాయబడింది. వాస్తవానికి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో రాయబడింది, కానీ ఒకే రకంగా లేదు. మీరు చదివితే మత్తయి సువార్తలో యేసయ్య ఈ సముద్రం మీద, నీటి మీద నడిచి వెళుతూ ఉంటే అందరూ భయపడ్డారు, భూతం భూతం అని కేకలు వేశారని చూస్తాం. అయితే మార్కు సువార్తలోనేమో నేనే భయపడకుండా అని యేసయ్య చెప్పి ఆ పడవ ఎక్కిన తర్వాత తుఫాను ఆగిపోయింది, దోనికి తుఫాను అని చూస్తాం. మత్తయి సువార్తలో నువ్వే గనక అయితే నేను కూడా వస్తాను, నన్ను నడిచి రావటానికి నాకు సెలవు ఇమ్మని పేతురు అడిగి, పేతురు నీళ్ల మీద నడిచి వెళ్ళినట్టుగా మధ్యలో గాలిని చూసి భయపడి మునిగిపోసాగి యేసయ్యను కనికరించమని కేకలు వేసినట్టుగా యేసయ్య వెంటనే అల్పవిశ్వాసి
ఎందుకు సందేహించావు అని పేతురుని లేపి ఇద్దరు పడవ దగ్గరికి వెళ్ళి పడవెక్కినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్తలోనేమో యేసయ్యను రాజుగా చేయలేని వాళ్ళందరూ పట్టుబట్టి ఏమైనా సరే ఇవాళ యేసయ్యను పట్టుకోవాలని చూస్తున్నప్పుడు యేసయ్య మీరు తొందర ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోదాం నడవండి అవతలకి అని చెప్పారని తొందర పెట్టినట్టుగా యోహాను సువార్తలో చూస్తాం. ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే ఈ మార్కు సువార్త 6:45 వచనంలో అద్దరినున్న బెత్సైదాకు వెళ్ళండి అని వారిని వీడుకోలు కొలిపారు, బలవంతం చేశారని చూస్తాం. ప్రియమైన గమనించినట్లయితే ఆ గలిలయ సముద్రం చుట్టూ గత వారాల్లో చూసాం గెరాసేనుల ప్రాంతం ఒకటి ఉంది. ఇప్పుడు చూస్తున్నాం బెత్సైదాకి వెళ్ళండి అని. ఆ తర్వాత ఇంకొక మాట చూస్తాం గన్నేసరతు దగ్గరికి వెళ్ళారని. ఆ తర్వాత కపెర్నహూము ఒక పక్క ఉంది. ఇవన్నీ కూడా ఆ ఒడ్డున ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు. ఉత్తర పక్క ఏమున్నాయి, దక్షిణ పక్క ఏమున్నాయి, తూర్పు పక్క ఏమున్నాయి, పడమర పక్క ఏమున్నాయి అన్న ప్రాంతాలు ఇవి. గమనించినట్లయితే మనం సేనాదేయం పట్టినట్టు చూసినప్పుడేమో గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళిన చూస్తాం. తర్వాత మళ్ళీ కపెర్నహూముకి వచ్చినట్టు చూస్తాం. తర్వాత పోయిన వారంలో 5,000 మందికి ఆహారం వడ్డించినప్పుడు కపెర్నహూము దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం, అరణ్య ప్రాంతం. నేను ఎరుసలేం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక చిన్న స్టాచ్యూ పెట్టి 5,000 మందికి భోజనం పెట్టింది ఇక్కడే అని చెప్పని పెట్టారు. కపెర్నహూము సమాజ మందిరం ఉన్నదాన్ని అక్కడ చూస్తాం. ఈరోజు గమనించినట్లయితే యేసయ్య జనసమూహములను పంపివేసి పోయిన వారంలో మీరు విశ్రాంతి తీసుకోండి, భోజనం చేయడానికి కూడా సమయం లేదు అని యేసయ్య శిష్యులను అరణ్య ప్రదేశాన్ని తోడుకొని వెళ్ళి శిష్యులకు విశ్రాంతినివ్వమని చెప్పి ఆయన విశ్రాంతి ఇచ్చినట్టుగా చూస్తాం. ఆయన మాత్రం ప్రజలతో వాక్యం చెప్తూ వచ్చిన వారందరిని బాగు చేసి గడిపాడని చూస్తాం. ఈ సమయం గమనించినట్లయితే బెత్సైదాకు పంపించేసేసి ఆయన ఒక్కడే ఒంటరిగా మెట్ట నుండేను అని చూస్తున్నాం. ఎందుకు మెట్టనున్నాడు అని అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను అని చూస్తున్నాం. ఆయన ఏం చేయటానికి? ప్రార్థన చేయటానికి కొండకు వెళ్ళాడు అని చూస్తున్నాం. చూడండి, మరి ప్రార్థన చేయటం అనేసరికి మార్కు సువార్త 1:35 వచనం కూడా చూస్తే ఆయన తెల్లవారక ముందే చదవండి, ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేయుచుండేను. ఒంటరిగా ఉండి ఒంటరి స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒంటరి స్థలం మనకు దొరకలేదు, మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 6:6 వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చెప్పినట్టు. అందుకే మత్తయి సువార్త 14:23 వచనంలో ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అట్లా లూకా సువార్త 6:12 వచనం చూస్తే రాత్రంతా ప్రార్థన చేయటానికి ఆయన కొండకెక్కి కొండ మీద చూస్తాం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించటందు రాత్రి గడిపెను. దీనిని బట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన యొక్క ప్రాధాన్యత యేసయ్య గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఎవళ్ళు ఏం చేస్తాం? ఇప్పుడే కదా తిన్నాం అని చెప్పి నన్ను పడుకోవాలా? సర్వసాధారణంగా ఏదైనా బాధ వస్తే కష్టం వస్తే చేసినంత ప్రార్థన మళ్ళీ మిగతాప్పుడు చేయం, సంతోషంగా ఉన్నప్పుడు చేయం,
అన్నీ బాగునే ఉన్నప్పుడు చేయండి. ఒక్కోసారి బాధలు ఎక్కువైతే కూడా ప్రార్థన చేయండి. ఎందుకురా ఏం చేస్తాంలే, ఏం జరిగిందని చేద్దాం అని చెప్పనని మనం అనుకుంటుంటాం. ప్రార్థన అని అంటే నువ్వు దేవునితో మాట్లాడటం, దేవుని వాక్యం చదవటం అని అంటే దేవుని మాటలు నువ్వు వింటాం. కాబట్టి అన్నం కూర కలిపి తిన్నట్లుగా ప్రియమైన వాళ్ళారా దేవుని మాటలు వినాలి, దేవునితో మనం మాట్లాడాలి. ఇది మనకి వాడుక అయిపోవాలి, అలవాటు అయిపోవాలి. మనకి సెల్ ఫోన్ వాడటం అలవాటు అయిపోయింది, టీవీ చూడటం అలవాటు అయిపోయింది, లేదా సెంటర్కి వెళ్ళటం అలవాటు అయిపోయింది, ఆయా వ్యసనాలు కలిగి ఉండటం అలవాటు అయిపోయింది. అవి మానం. కానీ నీకు నాకు దేవుని ఎరిగిన బిడ్డలంగా ప్రార్థన అలవాటు అయిపోవాలి. చూడండి, మరణకరమైన శాసనం జరిగింది అన్న సంగతి తెలిసిండి కూడా దానియేలు యథాప్రకారం ఏం చేస్తుంచాడు, ప్రార్థన చేస్తూ ఎట్లా యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా 5వ కీర్తన 2-3 వచనం చూస్తే దావీదు కూడా ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాము. యెహోవా ఉదయము నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసి కాచింది. సిద్ధం చేశానంటే నోటుకొచ్చేసింది మాట్లాడటం కాదు. ప్రార్థన అంటే మొట్టమొదటి స్తుతి ఉండాలి. ప్రభువా నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నీకు వందనాలయ్యా. మంచి విశ్రాంతినిచ్చావు. నీకు కొంతమందికి పిచ్చికాళ్ళు వచ్చేసి నిద్ర పట్టదు, కంగారు వచ్చేస్తుంది. కొంతమందికి అనవసరంగా మధ్యలో కాలు పిక్కలు పట్టేసేసి నొప్పి చేసి చాలా బాధపడుతుంది. కొంతమంది కడుపు నొప్పి వస్తుంది, కొంతమంది గ్యాస్ నొప్పి వస్తుంది, కొంతమందికి నిద్ర పట్టదు. అనేక రకాలుగా పేరుకు పడుకుంటాం తప్ప మనకేముండదు, సరైన విశ్రాంతి ఉండదు. కాబట్టి పడుకునే ముందు మనము ప్రియమైన వాళ్ళరా ప్రభువా మంచి విశ్రాంతి దయచేయమని ప్రభువుని అడగాలి. ఆ తర్వాత లేచిన వెంటనే కూడా ప్రభువా సజీవ లెక్కలో లేపవయ్యా, మీకు వందనాలు ప్రభువా అని చెప్పనని ప్రభువుని స్తుతించాలి. దావీదు ఏం చేస్తున్నాడు అని అంటే చూడండి 55వ కీర్తన 17వ వచనంలో సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. గమనించండి, ఆ యూదులు చంద్రవంకను బట్టి నెల కాలమానం కాబట్టి సాయంకాలం నుంచి సాయంకాలం ఒక రోజు వాళ్ళకి. మనకేం తెల్లారి దగ్గర నుంచి తెల్లారి వరకు ఒక రోజు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేనేం చేస్తాను, ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాను అని అంటున్నాడు. 88వ కీర్తన 13వ వచనములో తెల్లవారగానే అని చెప్పని అంటున్నాడు. తెల్లవారగానే నేను మొరపెట్టుకుంటున్నాను అని అంటాడు. యెహోవా నేను నీతో మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్నెదుర్కొనును. గమనించండి ప్రియమైన వాళ్ళరా, మరి ఉదయాన్ని మనం ఏం చేస్తున్నాం? కొంతమంది ముందు లేవటంతో సెల్ ఫోన్ ఎత్తుకుంటున్నారు, లేదా ఏం పోస్టులు పెట్టారో చూడాలి, ఏదో చూడాలి అని చెప్పారు. వాస్తవానికి ఈ టచ్ ఫోన్ రాకముందు ఎంత అదృష్టవంతులమో. ఎందుకురా అంటే ఈ తలనొప్పి లేదు. ఇవాళ తిన్నన్నం మానేసేసి ఏదో రకంగా ఈ టచ్ ఫోన్ కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అసలు నిద్ర వస్తుంది అనుకుంటున్నారా మీరు చూస్తూ ఉంటే? ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఒకళ్ళు నిద్ర వస్తుందంటే దేవుని స్తోత్రం. కానీ చాలామందికి తలనొప్పి వస్తుంది, నిద్ర రాదు, కళ్ళు మంటలెత్తిపోతే కళ్ళు లాగుతాయి, దానివల్ల కళ్ళ జబ్బులు ఎక్కువ వస్తాయి.
అదే 119వ కీర్తన 140-148 వచనాల్లో చూస్తే ప్రార్థన యొక్క ప్రార్థన చెప్తున్నాడు. యెహోవాను బట్టి, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. 148వ వచనం, 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములయందు 119వ కీర్తన 148. నీ నీతి శాశ్వతం. సరే, నాకున్న ప్రాబ్లం బట్టి నేను చదివింది కరెక్టే. దేవుని స్తోత్రం. గమనించండి, ఇక్కడ ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంటాను, నన్ను కనిపెట్టుకుని ఉంటాను అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే తెల్లవారుజామునుంది. ఏ జాము? తెల్లవారుజామునుంది. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 48వ వచనంలో, మార్క్స్ వార్త 6:48వ వచనంలో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమైన తలంచి కేకలు వేసి. గమనించండి, 4వ జాము. గమనించండి, రాత్రి కాలంలో 4 జాములు ఉన్నాయి. 6 గంటల నుంచి 9 గంటల వరకు 3 గంటలకు ఒక జాము. అది మొదటి జాము అంటారు. అది మొదటి జాము. మరి రేయి మొదటి జామున మొరపెట్టుము అని నేను విలాప వాక్యాలు ఉంది. అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఒకప్పుడు నేను ఇది తెలియక మనకి జాము అంటే తెల్లారిపోతుంది కదా అని చెప్పానని 4 గంటలు వేసి ప్రార్థన అనేవాడు. అది మొదటి జాము అనుకున్నాను. ఒకసారి పెళ్లి చేయటానికి చల్లపల్లిలో పెళ్లి చేయటానికి వెళ్ళాను. అక్కడ మోజెస్ గారి యొక్క చర్చిలో పెళ్లి చేయాలి. ఆ పెళ్లి కూతురు రావటం లేట్ అయ్యి పగల పెళ్ళి అన్నది సాయంత్రానికి మారింది. అది అక్కడే ఉన్నాం. అయితే ఆ మోజెస్ గారు, బిషప్ మోజెస్ గారు, ఆయన కూడా ఉండి ఆయన చర్చిలోనే పెళ్ళి. ఆయన చాలా సీనియర్ పాస్టర్ గారు. ఆయన ఏం చేశారంటే, మరి ప్రార్థన టైం అయింది కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోండి, ముందు ప్రార్థన చేద్దామని ఆయన ముందు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఇది మొదటి జాము అని అన్నాడు. దానికి వాక్యం చూపించాడు. యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి జాము ఎప్పటి నుంచి? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. ప్రియమైన వాళ్ళారా, ఈ మొదటి జాము అన్నది ప్రభువుతో గడిపే జాము, ప్రభువుకు ప్రార్థన చేసే జాము. రెండవ జాము అన్నది ప్రియమైన వాళ్ళారా విశ్రాంతి తీసుకునేది, రెస్ట్ తీసుకునేది. అయితే ఈ రెండవ జాము చివరిలో నుంచి 3వ జాములో సర్వసాధారణంగా దొంగలు, చోరులు, దురాత్మలు సంచరించే జాము అంటారు. అది ఈ దొంగతనాలు చేసేవాళ్ళు ఈ అందరూ గాఢ నిద్రలో ఉంటే దొంగతనాలు చేయడానికి బయలుదేరుతారు, లేదా దురాత్మలు సంచరించే సమయం అది. ఒకసారి ఇక్కడ పోయినసారి జేడిఎఫ్ జరిగినప్పుడు మా అమ్మాయి వాళ్ళు టైం అయిపోతుంది అని చెప్పని వెళ్ళిపోతానని అంటే రాజుబాబు అన్నగారు దయచేసి పడుకోండి, తెల్లారి పొద్దున్న 4 గంటలు వేసి మీరు వెళ్ళవచ్చు, ఇప్పుడు ఈ రాత్రి వెళ్ళదు, పడుకోండి, ఇంటికి వెళ్ళి పడుకుంటావి కదా, ఇక్కడ పడుకోండి, ఈ మంచాల మీద పడుకోండి, మేమేం పడుకోం, రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటామని చెప్పానని అన్నప్పుడు మరి వాసు గారు, పప్పు గారు వీళ్ళు సరే అని ఉన్నారు. చక్కగా తెల్లారి 4 గంటలకి లేస్తే ప్రార్థన చేసి పంపించారు. అబ్రహం గారు ఉండి ఆయన లేచి వెళ్ళిపోతూ ఉంటే కూడా ఆగండి కొంచెంసేపు ఆగండి, వెళ్ళబోకుండా ఆగండి అని చెప్పాను. ఆయన ఆపిన తర్వాత ప్రార్థన చేయమని చెప్పి 2 సేవకులకు చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఆయన ఎట్లా ఆయన ఆగిపోయాడు.
అది మొదలుకొని ప్రార్థన అని అంటే ఆయన నిర్లక్ష్యంగా లేడు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే నేను ఆలోచిస్తూ వచ్చాను, ఎందుకు ఉండిపోమన్నారు అని అంటే ఆ రాత్రికాల సమయం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత కళ్ళప్పుకి చూస్తూ ఉన్నా అది అపవాది సమయం కాబట్టి వాడు ఏదో ఒక ఆటంకం చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ గమనించండి, యేసయ్య ఒక్కడే కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన చూస్తూ ఉంటే శిష్యులు ఆ తుఫాను వచ్చి గాలి ఎదురయ్యి ప్రియమైన వాళ్ళు దోణి నడపలేకపోతూ ఉన్నారు. ఎందుకు నడపలేకపోతున్నారు అని అంటే గాలి ఎదురవుతుంది. యేసయ్య వెంటనే లేచి సముద్రం మీద నడుచుచూ వెళ్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళు కాస్త ఈయన చూసి భూతమని భయపడిపోయారు. ఎందుకు భూతం అన్నారు అని అంటే మరి మూడో జాములో తిరిగేది భూతాలే అని చెప్పి అన్నారు కాబట్టి భూతమని భయపడి, ఎందుకంటే నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటే ఏమనుకుంటారు, ఒక తెల్లని ఆకారం నడిచి వస్తూ ఉంటే భయపడకండి అని చెప్పని ముందు ఆ భయం ఇచ్చారు. తర్వాత మార్క్స్ వార్త ప్రకారం ఆయన పడవెక్కిన తర్వాత ఏమైపోయింది, తుఫాను ఆగిపోయింది. మనం ఉత్తరపుత్ర చదివినటువంటి కీర్తనలో కూడా ఆయన సముద్ర తరంగంలో అణుచువాడు అనే అర్థం వచ్చే మాటలని. కాబట్టి మన కుటుంబంలో ఒక్కోసారి తుఫాన్లు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అనారోగ్యం వస్తూ ఉంటుంది, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కారణం ఏదైనా అవ్వచ్చు. మనం ఏం చేయాలని అంటే ప్రభువుని వేడుకోవాలి. 4వ జాము అని అంటే దేవుని దూతలు సంచరించేటువంటి జాము, ప్రజలందరూ కూడా ప్రార్థన చేయటానికి మేల్కొనే జాము. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ఏం చేయాలని అంటే తెల్లవారక ముందే లేచాను అన్నప్పుడు, చీకటి ఉండగానే లేచాను అన్నప్పుడు లేచి మనం చేయవలసింది ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలి? అది దయచేయి కాదు, మన ప్రార్థన అంటే గుర్తొచ్చేది దయచేయి లిస్ట్ ఇవ్వటమే, కిరాణా కొట్టు దగ్గర చీటిచ్చేసి కట్టించమన్నట్టుగా. ప్రార్థన అని అంటే మొట్టమొదటి చేయాల్సింది స్తుతి. ప్రభువా నన్ను కాపాడు, నీకు వందనాలు, నాకు ఆరోగ్యం ఇచ్చే వందనాలు, ఆయుష్ ఇచ్చావు, నీకు వందనాలు. ఒక్కోసారి నాకు ఈ మడాల కింద దోమలు కొడుతుందని చెప్పి అమ్మగారు కొడుతూ ఉంటారు. నాకేంటి ఎందుకు తెలియదు అని అంటే స్పర్శ లేదు, కాలు ఏదన్నా తెగిందన్నా కానీ అంత తొందరగా తెలవదు, దోమలు కుడితే తెలవదు, స్పర్శ లేదు. మరి నీకు ఏదన్నా కుట్టింది అని తెలిసిందిరా అంటే దేవా నీకు వందనాలు చెప్పాలి, నువ్వు నీకు కనపడుతుంది, దేవా నీకు వందనాలు చెప్పు. రాత్రి ఒక ఆయన వాక్యం చెప్తూ, ప్రియమైన వాళ్ళరా కిడ్నీలు పాడైపోయి నీరు నడవట్లేదు అని అంటే డయాలసిస్ అంటారు. కృత్రిమంగా మెడ దగ్గర ఒక నర్మంచి ఇంజెక్షన్ పెట్టి ఒకటికి వచ్చేటట్టు చేస్తారు. దానికి ఎంత తీసుకుంటారు? బహు తక్కువ అంటే 4,000, ఒక్కసారికి 4,000. ఆ రకంగా రోజుకు 3 సార్లు 4 సార్లు వెళ్తున్నావు అని అంటే ఎన్ని వేలు కలిసి వస్తున్నాయి నీకు? ఒక్కరోజుకి అంత కలిసి వస్తుందంటే నువ్వు పుట్టిన కాడి నుంచి ఇంతవరకు అవ్వలేదురా అంటే దేవుడి దగ్గర ఎంత మేలు పొందుతున్నావు? నీ గుండె పుట్టిన కాడి నుంచి 2వ నెల నుంచి కొట్టుకుంటుందంట, ఇంకా కొట్టుకుంటుంది కాబట్టి బ్రతుకున్నాం. అది మధ్యలో ఆగిపోయిందిరా అంటే మధ్యలో ఏదో ప్యాచ్ చేసినట్టుగా స్టంట్ అని చెప్పని సరి చేసినందుకు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా నా దగ్గర 1,50,000 తీసుకున్నారు. వాళ్ళు ఇష్టం ఎంత ఉంటాం తీసుకుంటారు. మరి విశ్రాంతమ్మ గారి లాగా బైపాస్ చేసిన వాళ్ళకైతే ఇంకెక్కువే. ప్రియమైన వాళ్ళరా, ఇట్లా ప్రతిదీ రూపాయితో మనం లెక్క కడితే దేవుడు నీకు నాకు ఎంత మేలు చేస్తూ ఉన్నాడు, ఎంత మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే ముందు దేవా నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పాలి. ఎందుకంటే పోయిన వారం చెప్పినట్టున్నాను, విలాప వాక్యాలు 11
2వ అధ్యాయము 23వ వచనం వచ్చినారు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన అనుదినం ఆయనకి ప్రేమ పుట్టుకొస్తుందంట. వీళ్ళు బ్రతకాలి, వీళ్ళకి ఆయుష్ ఇవ్వాలి, వీళ్ళు పనులు చేసుకోవాలి, వీళ్ళు చక్కగా కుటుంబాలు నడుపుకోవాలని దేవుడు అనుదినము ఆయన వాత్సల్యత. మనమైతే లేవటంతో పలానోడు ఎట్టాడు, పలానోడు ఇచ్చేసారని అవన్నీ తెలుసుకొని ఏదో రకంగా దెబ్బతీయాలని ఆలోచిస్తాం. కానీ దేవుడికి మాత్రం మనకి మేలు చేయాలి, ఆయుష్ ఇవ్వాలి అని చెప్పానని ఆయన అనుదినం చూస్తున్నారంట. మరి మన అనుదినం ఏం చేస్తున్నాం? ప్రియమైన వాళ్ళరా, మనం స్తుతించే వారంగా ఉండాలి, స్తుతించే వారంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే ఈ జాము అన్న దగ్గర ఇంకొక ఆత్మీయ అర్థం ఉంది. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇంకొక ఆత్మీయ అర్థం ఉంది. నేను ఇది ధ్యానిస్తూ ఉంటే రాత్రి చాలా భయం కూడా వేసింది నాకు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 చూస్తే అక్కడ బబులోను రాజుకి ఒక కల వచ్చింది. రాజా తాము చూచుండగా చదువు బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమ ఎదురు నిలిచాలి. ఇక్కడ చూస్తే ప్రేమ గొప్ప విగ్రహం కనపడింది. అది ఒకే రకంగా లేదు. తల ఒక రకంగా ఉంది, మొండె ఒక రకంగా ఉంది, పొట్ట తొడలు ఒక రకంగా ఉన్నాయి, మోకాళ్ళ దగ్గర నుంచి చీలములు ఒక రకంగా ఉంది, చీలమండల నుంచి కింద పాదాలు ఒక రకంగా ఉన్నాయి. దాని గురించి ఈ రాజుకి భయం వేసేసింది. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. దాని భావం ఎవరు చెప్తారని అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు దానియేలు చెప్తాకు వచ్చాడు. దానియేలు చెప్తా ఉంటే అది ఆ శిరస్సు నువ్వే అని అన్నాడు. అంటే మొదటి జాముగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి జనాల్లో పరిపాలనలో బబులోను రాజు మంచి పరిపాలన చేశాడు, బంగారం. ఆ తర్వాత చూస్తే ప్రియమైన వాళ్ళరా, వెండి భుజములు, రొమ్ము వెండి. ఆ తర్వాత చూస్తే ఎత్తడి, మోకాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇనుము, కింద పాదాల దగ్గరికి వచ్చేసరికి ఇనుము మట్టి. ఈ కొంచెం మీరు శ్రద్ధగా ఉన్నవాళ్ళు అయితే చరిత్ర చదివితే మనకి చాలా సత్యాలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే కింద నుంచి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనం పరిపాలన చేసిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏం చేశారంటే పరిపాలన చేయలేక పరిస్థితులు మారిపోయి స్వాతంత్రం ఇవ్వడం మొదలుపెట్టారు. మనకు స్వాతంత్రం ఇచ్చారు, పాకిస్తాన్ విడగొట్టారు మన నుంచి. ఆ తర్వాత బర్మా విడిపోయింది, ఆ తర్వాత ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది, ఆ తర్వాత ఒక్కొక్క దేశం, రష్యా కూడా ముక్కలు అయిపోయింది. అంతా కూడా అది అట్లా విభజించబడింది. అంతకుముందు ఈ మోకాడు ఇనుము అన్నప్పుడు రోమా సామ్రాజ్యం కఠినంగా పరిపాలన చేసింది. రోమా సామ్రాజ్యంలో కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో ఆయన ఓడిపోతే ఆయనకి దర్శనంలో సిలువ కనపడింది. ఆయనకు అర్థం కాల. ఆ తర్వాత ఎవరిని అడిగితే ఆ క్రైస్తవులు గుడుల మీద పెట్టే సిలువేనయ్యేది క్రైస్తవులు అయ్యా అని చెప్పానని అంటే ఆయన ఏం చేశాడని అంటే మళ్ళా సైన్యాన్ని సమకూర్చుకొని ఆయన ఒక జెండా మీద సిలువ కట్టి యుద్ధానికి వెళ్ళి గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ సిలువ గుర్తున్న దానివల్ల గెలిచాను నేను, అది నాకు కనపడింది దర్శనంలో అని చెప్పానని ఒక గుడికి వెళ్ళాడు. ఒక గుడికి వెళ్ళి ఆ పాస్టర్ గారిని అడిగాడు, ఏంటి దీని సంగతి ఏంటి అని చెప్పి. ముందు అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆ గుడంతా ఎతికాడు, ఎక్కడ ఏం కనపడలేదు ఆయనకి. మళ్ళా నేను వచ్చినప్పటికీ నాకు మీ దేవుడు సంగతి కావాలి అని అన్నాడు. ఆయన వాక్యం చెప్పాల్సింది
రాజుగారికి తలుచుకుంటే దెబ్బలు కుదువ అన్నట్టుగా భయపడిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈసారి రాజుగారు వచ్చేసరికి అనేసరికి ఏం చేశాడని అంటే మరియమ్మ గారి బొమ్మని, బాలయేసు బొమ్మని, పేతురు బొమ్మని, వీళ్ళందరూ బొమ్మలను పెట్టేసేసి రెడీగా ఉంచాడు. ఇక ఆ తర్వాత ఈయన వచ్చినప్పటికీ ఏమైపోయింది, విగ్రహారాధన వచ్చేసింది. అంతకుముందు లేదు ఆర్సెమల దాంట్లో. ఆ తర్వాత వచ్చినది ఏమైంది అంటే లౌకికం అయిపోయింది. లౌకికం అంటే ఏంటంటే నీది నీదే, నాది నాదే, మన ఇద్దరికి కలిపి ఉందాం అని చెప్పానని ఆ పండుగ చేద్దాం, ఈ పండుగ చేద్దాం, ఇది తిందాం, అది తిందాం అని చెప్పానని అంత లౌకికం అయిపోయింది. ఈయన విరుద్ధంగా వీళ్ళ దగ్గరికి వెళ్తే చెప్పినగా అని చెప్పానని ఈ లోక మర్యాదలు మొదలుపెట్టారు. ఈ లోక మర్యాద మొదలుపెట్టి భక్తిని నీరు గారుస్తూ ఉన్నారు. భక్తిని నీరు గారుస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు చేద్దాం, వీళ్ళు చెప్పినట్టు చేద్దాం అని చెప్పని అన్నీ పాటిస్తున్నారు. అంటే దేవుని కాలంలోనికి ఏ మర్యాద వచ్చింది? లోక మర్యాద వచ్చింది. దేవునికి ప్రాధాన్యత తగ్గిపోయింది. మళ్ళీ ఆ తర్వాత సుమారుగా క్రీస్తు 1800 ప్రాంతంలో మార్టిన్ లూథర్ వచ్చి సంస్కరణ మొదలుపెట్టి మళ్ళీ ఆయన మార్చడం మొదలుపెట్టాడు. అప్పుడు ఉద్యమం ఎక్కువైంది. పెంతెకోస్తు అనుభవం వచ్చింది. బ్రహ్మాండంగా దేవుని కార్యాలు చెబుతూ మొదలుపెట్టినాయి. ప్రజలందరూ చేశారు. ఇప్పుడు కొంతమంది మాది గొప్ప అన్న దాంట్లో మాకు ఎక్కువ మంది జనాలు వస్తారు, మాకు ఎక్కువ మంది జనాలు వస్తారు. జనాలు రావాలంటే ఏం చేయాలి? భోజనాలు పెట్టాలి. జనాలు రావాలంటే ఏం చేయాలి? ఇవ్వాలి అని చెప్పానని ఈ రకంగా భక్తి పక్కన పెట్టేసేసి మాది గొప్ప అన్నదానికి వచ్చేసారు. ఈ రకంగా ప్రియమైన వాళ్ళరా భక్తి కనపరుస్తున్నారు తప్ప శక్తి మాత్రం లేదు. అందుకనే 70 సంవత్సరాలు వీళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు. పోయిన నెలలో ఎప్పుడు చెప్పాను, మీరు భక్తి కలిగే ఉపవాసాలు ఉన్నారా? 5వ నెలలోనూ ఉపవాసము, 7వ నెలలోనూ ఉపవాసము భక్తితోనే చేశారా అని చెప్పి ప్రవక్త దేవుడు అడుగుతున్నాడు. నిజంగా మనకు భక్తే కనుకుంటే ఎందుకు ముందు ఉండవు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? తెలవని వాళ్ళకి ఎట్టగో తెలదు, తెలిసిన వాళ్ళని ఎందుకు ఉండలేదు ముందు? దానియేలు గ్రంథంలో ఆ చూపించినటువంటి విగ్రహం లాగా పాదాల దగ్గర ఉందాం. అంటే పాదాల దగ్గర అనేసరికి ఈ బంగారం అయిపోయింది, వెండి అయిపోయింది, ఇత్తడైపోయింది, ఇనుము అయిపోయింది. ఇప్పుడు ఇనుము మట్టి కలిసినది. ఇవాళ ఈ పదవి ఇస్తారనంటే ఈ పార్టీలో ఉంటాడు, పదవి అంటే పార్టీ వెళ్ళిపోతాడు. అంటే ఇవాళ పార్టీ ఓడిపోవాలని గెలవాలన్నా మనం ఎన్నుకున్నటువంటి ప్రజలు కప్పలు తగ్గడ అయిపోతారు, నెలకొని ఉండదు. ఈ సంవత్సరం ఈ పార్టీలో ఉంటారు, ఇంకో సంవత్సరం ఎందుకు వెళ్ళి ఉండరు అని అంటే రాజకీయాలు మీకు తెలుసు, నిలకడలే. అన్యాయం చేసినా, మోసం చేసినా, అక్రమం చేసినా, ఏది చేసినా మన ఇష్టం అనే లెక్కలోకి వచ్చారు. చస్తా ఏం పట్టుకెళ్ళిన సంగతి తెలియదు, వాళ్ళకి బాగా తెలుసు అని తగినంత వరకు తిని ఆపదంటూ లేదు. కోట్లు కావాలి. ఏం చేసుకుంటారు? ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం ఎక్కడున్నామని అంటే పాదాల దగ్గర ఉన్నాం. ఈ పాదాల దగ్గర యేసయ్య చెప్పాడు అంచె దినాల్లో ఇట్లా ఉంటుందని. అని జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, కరువులు, యుద్ధాలు జరగట్లేదా? మన రాకడెప్పుడు అర్థం అవ్వట్లేదా? ఇజ్రాయెల్ ప్రధాని యుద్ధం ఆగిందంటే ఆయన పదవి దిగిపోతాడంట. ఆయన పదవి కాపాడుకుంటాం, యుద్ధం పెంచుతూ ఉన్నాడు ఆయన. మరి రేపు 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందని అంటే దేవునికి రాకడ ఎంత దూరంలో ఉంది? ఎవరు శాంతి కోరుకుంటలే. పేరుకి మీ ఇష్టం వచ్చిన మతం స్వీకరించండి, మీ ఇష్టం వచ్చిన మతాన్ని చాటించుకోండి. ఎవరన్నా ఏమన్నా అంటే
మీ గుడి దగ్గర సీసీ కెమెరా పెట్టండి, మీకు భద్రత ఇచ్చే బాధ్యత మాదని అంటున్నారు. జరిగే గందరగోళం జరుగుతూనే ఉంది. ఓట్ల కోసం వస్తున్నారు, గుళ్ళోకి వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మేమున్నామని అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వంలోనే ఘోరాల నేరాలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతాయి. కేవలం యేసయ్యని నమ్ముకుంటే కలిసి వస్తుంది, అందుకు నమ్మేమని అంటే దానంత బుద్ధిహీనత ఇంకోట్లే. నువ్వు నిజంగా యేసయ్యని కలిగి ఉన్నట్లయితే ఏ శ్రమ అన్న రాని, ఏ బాధ అన్న రాని, ప్రభు కోసం నిలబడితేనే. మనం నమ్ముకునేది ఈ లోకంలో మేలు జరపడం కోసం కాదు, నిత్యరాజ్యంలో ఉండటం కోసం, పరలోక రాజ్యం కోసం. ఏ సహాయం లేకుండా తీసిన రాయి వచ్చి ఈ పాదాల మీద పడింది. ఆ విగ్రహం మొత్తం ఏమైంది? తునాతునకలైపోయింది. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏ జాములో ఉన్నామని అంటే 4వ జాములో ఉన్నాం. 4వ జాము అని అంటే ఈ తెల్లారిపోయింది అని అంటే ప్రియమైన వాళ్ళారా ఈ జాము కూడా అయిపోయినట్టే. కాలాలు కనపడుతూ ఉన్నాయి, కార్యాలు కనపడుతూ ఉన్నాయి. పిల్లల మాట ఇంట్లా పిల్లలు అంటారు, మా నాన్నలు మా మాట వింటే బాగుండు అనుకుంటున్నారు. వాళ్ళు నేను చెప్పినట్టు చేయండి అంటున్నారు. చాలా రకాలు ఉన్నాయి. మరి ఈ విషయంలో మనము మన ఆలోచన నెరవేరాలను చూస్తా కూర్చుంటే మరి ఎత్తబడతామా? ఆ ధోనిలో తుఫాన్లో వాళ్ళు నడపలేకపోతుంటే యేసయ్య నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఆ తుఫాను గద్దించాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన బిడ్డలంగా నువ్వు నేను తుఫాన్లో తట్టుకోలేకపోతానంటే ఆయన చూస్తూ వస్తాడు. ఆయన మరి నువ్వు నేనేం చేస్తున్నావు? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. యేసయ్య వచ్చిందే ఈ యుగాల అంతంలో వచ్చాడు. ఆయన వచ్చి 2025 సంవత్సరాలు అయిపోతా ఉంది. కొంతమంది 2030 కల్లా రెండవ రాకడ అంటున్నారు. ఇంకేయండి, ఎప్పుడన్నా కానీ అది మనకు తెలియదు. యేసయ్య నాకు తెలియదు, తండ్రికి తప్ప అన్నారు. ఈ సూచనలు జరుగుతూ ఉన్నాయి. పాస్టర్ గారిని చంపేస్తున్నారు, పాస్టర్ గారి భార్యలను పాడు చేస్తున్నారు. అసలు ఇవాళ ప్రేమైన వాళ్ళరా పెళ్ళైన రోజునే భర్తను చంపేస్తున్నారు, వారాన్ని చంపేస్తున్నారు. ఎందుకు చేసుకోవాలి అట్లాంటప్పుడు? హానీమూన్కని తీసుకెళ్తామండి, సెల్ఫీ తీసుకుంటూ తోసేయటమేనా? అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎవరికే భయం లేదు. నా ఇష్టం, నా ఇష్టం. మగవాళ్ళకి మగవాళ్ళే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఇట్లా ఉంటుందని యేసయ్య చెప్పాడు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇంకా మనం ఏదో గోల్స్ పెట్టుకొని అవి రీచ్ అవ్వాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటే మంచిదే. కానీ నువ్వు ఆయన కుమారుడు కుమార్తెగా, నేను ఆయన కుమారుడు కుమార్తెగా ఆయన ఏ క్షణాన్ని వచ్చిన ఎత్తపడాలి అన్న ఆలోచన ఉందా? బుద్ధిగల కన్యకలాగా సిద్ధపడాలన్న ఆలోచన ఉందా? ఆయన ఇంచుమించు 4వ జామున వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ తుఫాన్ అణిగిపోయింది. వాళ్ళు క్షేమంగా బెత్సైదాకి వెళ్ళారు. ఆ తర్వాత చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూడండి. వారు అవతలకు వెళ్ళి గన్నే సరస్సు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగ్గానే జనులైనను గుర్తుపట్టి ఆ ప్రదేశమనంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినున్న చోటునకు రోగులను మంచం మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనని వేడుకొనుచుండిరి.
ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రియమైన వారులారా, గమనించినట్లయితే ఈ మధ్యలో ఒక వచనం ఉంది. ఏంటి అని అంటే 52వ వచనం చదవండి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక. ఒక్క నిమిషం, ఎవరి హృదయం కఠినమైంది? ఎవరిది? వారంటే ఎవరు? నేనా నువ్వా? శిష్యులు. వీళ్ళు దెయ్యాలు కొట్టిన వాళ్ళే, వీళ్ళు స్వస్థతలు చేసిన వాళ్ళే, వీళ్ళు యేసయ్య గురించి చెప్పిన వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? హృదయం కఠినం చేసుకున్నారంట. ఆయన నీళ్ళు నడిచిపోతున్నాడు ఏంటి నీళ్ళ మీద అని అనుకుంటున్నారు. మరి 5,000 మందికి రొట్టెలు పెట్టినప్పుడు ఆశ్చర్యం కాదా? అలా పట్టించుకోలేదన్నంట. అరే, ఒక్క పిల్లోడు భోజనం 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల మందికి ఎట్టా వచ్చింది? మనమేగా పంచింది, ఎట్టా వచ్చింది అని చెప్పనని దేవుని మహిమని కీర్తించుకోకుండా హృదయం కఠినం చేసుకున్నారంట. ఇవాళ విశ్వాసులు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. వెళ్ళకపోతే ఏమవుతుంది? దేవుడు ఆరాధనకే వెళ్దాం, నాకు తెలుసులే, నువ్వు నోరుమే అనేవాడు ఉన్నారేవాడు. లేదంటే నాకు ముఖ్యం, నాకు ఇదే ముఖ్యం అని చెప్పనని చేసేవాడు ఉన్నారు. లేదా కొంతమంది మారు మనసు చెప్పగా నాకు తెలుసులే, నువ్వు సరిగ్గుండు చాలని తిరగబడేవాడు ఉన్నారేవాడు. ప్రియమైన వాళ్ళారా, ఆనాడు యేసయ్య ప్రజలు గుర్తుపట్టి కాలినడకన పరిగెత్తి ఆ చుట్టుపక్కల పల్లెల్లో పట్టణాల్లో రోగులందరిని మోసుకొచ్చేసేసి ఆ సంత బజార్లో వరుసన పెట్టి, అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టని అని చెప్పానని వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళందరూ ముట్టిన వాళ్ళందరూ బాగుపడ్డారట. ఇవాళ యేసయ్య మాటలు విన్న వాళ్ళందరూ బాగుపడతారు. ఏది? ఆత్మీయంగా నిత్యరాజ్యానికి వెళతారు. మరి అది ఉందా నీకు? కేవలం శరీర స్వస్థ ఒకటి చాలా, ఆత్మస్వస్థ వద్దా నీకు? లాజర్కి ఏ స్వస్థ లేదు, అబ్రహాముడు ముందు ఉన్నాడు. ధనవంతుడికి ఏ రోగం లేదు, నరకంలో యాతన పడుతున్నాడు. నీకు స్వస్థ రాదని నేను అంటలా, వస్తుంది. స్వస్థ ముఖ్యమే, కానీ శరీర స్వస్థత కన్నా ఆత్మస్వస్థ చాలా ముఖ్యం. మరి ఆత్మస్వస్థ బాగుపడాలని అంటే దేవుని యొక్క వాక్యం కావాలి, దేవుని యొక్క సన్నిధి కావాలి, నువ్వు ప్రభు సన్నిధిలో గడపాలి, నువ్వు ముచ్చటించాలి, ప్రభు నీ కార్యం చేయాలి అని అంటే మరేం చేస్తున్నావు? ఇంకా టైం ఉందనుకుంటున్నావు, కానీ మనం అనుకున్న టైం కాదు. ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో తెలియదు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఏడిస్తే లాభమే ఉంది. నేడనే సమయం ఉండగా ప్రభువా కనికరించయ్యా అని చెప్పనని వేడుకుంటే దానివల్ల మేలుంది. కాబట్టి ఈ జాముల లెక్క కూడా ఆలోచన చేస్తే 4వ జాములోకి వచ్చేసాం. నిమిషాలే ఉంది ఆయన రాకడకి, రోజుల్లే. మరి మనం సిద్ధపడి ఉన్నామా? ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం మొదటి జాములో లేం, 2వ జాములో లేం, 3వ జాములో లేం, 4వ జాములోకి వచ్చాం. తెల్లారిపోతుంది. యేసయ్య తెల్లవారకు ముందే ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి, కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లేదు నీకు కొండ లేదు, ఒంటరిగా లేదు, ఇంట్లోనే రహస్యం చూసే దేవునికి మొరపెట్టుకుంటావా? ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రభువుని కలిగి ఉన్నావా? చూద్దాములే అని అంటే ఒకళ్ళ ప్రభువు నీకు ఆ తరుణం ఇస్తే అదృష్టం, మంచిదే. అది లేదు అని అంటే నష్టం మనకి. మెలకు ఉండట్లా, ఆరోగ్య విషయం మెలకు ఉండట్లా. తినొచ్చు అంటున్నారు, తింటున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. వెళ్ళకూడదు అనుకుంటున్నారు, వెళుతున్నారు. చేయకూడదు అనుకుంటున్నారు, చేస్తున్నారు.
ప్రార్థన చేయాలనుకుంటున్నారు, చేయట్లేదు. బైబిల్ చదువుకుందనుకుంటున్నారు, చదవట్లేదు. మంచి చేయలేకపోతున్నారు, చెడు వద్దనుకున్నది మానలేకపోతున్నారు. ఇదంతా దుష్టుడు చేసే పని. మనం ఇప్పుడు సిద్ధపడతావు, ఎట్లా సిద్ధపడతావు? శిష్యులు అంతకుముందు వారం అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, దెయ్యాలు వదలగొట్టారు. ఇవాళ వారి హృదయం కఠినమైపోయింది. ఇవాళ రాకడలో ఆయన నమ్ముకునే బిడ్డలే ఎత్తబడటానికి వీలు లేకుండా అయిపోయారు. సేవకులు అయిపోతున్నారు. చెప్పిన నేను మెలకు లేకపోతే నేను విడిచిపెట్టబడటమే. చెప్పిన నేను మెలకుగుండా, వింటున్నా మీరు మెలకుగుండా. ఏ క్షణాన ప్రభు వస్తాడో, మన హృదయం ఎట్లా ఉంది? పవిత్రంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? కడగబడిన జీవితమైనా, పవిత్రపరచబడిన జీవితమైనా ఆలోచించుకుందాం. ఈరోజు విన్న వాక్య భాగంలో 4వ సంవత్సరమున శిష్యులు గాలిని ఎదుర్కొనలేక కష్టపడుతున్నారని మీరు ఎరిగి చూసి ప్రభా నీళ్ళ మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారయ్యా. వాడు పోతమని భయపడినప్పుడు ప్రభా నేనే భయపడకండి అని చెప్పని అన్నారు. మీరు ఆ ధోని ఎక్కారు, తుఫాను ఆగిపోయిందయ్యా. ప్రభా మా సంసారం అనే దోణిలోకి మీరు వస్తే మా ఇంట్లో ఉన్న తుఫాను ఆగిపోతాయ్యా. నేను నిన్ను అంగీకరిస్తే మా జీవితం అనే దోణిలోకి మీరు వస్తే మాలో ఉన్న నీకు వ్యతిరేకమైనటువంటి అలజడులన్నీ కూడా ఆగిపోతాయి ప్రభా. కాబట్టి ఆనాడు శిష్యులే ప్రభా హృదయం కఠినం చేసుకున్నారని ప్రభా నీ వాక్యం రాశారు ప్రభా. అంటే వాళ్ళని ఎరిగిన బిడ్డలే నీ సన్నిధికి నిర్లక్ష్యంగా ఉన్నారు, ప్రార్థన నిర్లక్ష్యంగా ఉన్నారు, వాక్యం చదవటం నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభా. వారి బిడ్డలే అందును బట్టి మౌనం స్మరతాన్ని నిర్లక్ష్యంగా ఉన్నారు. నాయన నిన్ను ఎరిగిన బిడ్డలనే నీ రాకలు ఎత్తబడటం కష్టమైంది. నెరగని వారి సంగతి ఏంటి ప్రభా? ఒకసారి మాకు మేలుకొలుపు దయచేయండి నాయన. ఇవన్నీ ఎప్పుడు ఉండేయే, కానీ ఏ క్షణం నువ్వు వస్తావో చెప్పబడలేదు. నువ్వు వచ్చిన సమయానికి మెలకు ఉన్న వ్యక్తే, సిద్ధపడున్న వ్యక్తే తప్పించబడతాడు, రక్షించబడతాడు ముందు ప్రభా. కాబట్టి చెప్పిన నేను తప్పించబడి రక్షించబడటానికి, శ్రద్ధగా ఉన్న బిడ్డలు తప్పించబడి రక్షించబడటానికి, వారి కుటుంబం రక్షించబడటానికి సహాయం చేయమని మనం చేస్తుంటున్నాం. ప్రార్థన అని అంటే మా అవసరాలు చెప్పుకుంటాం అనుకుంటున్నాం. నువ్వు చేసిన మేలు పుణ్యతలు చెప్పుకోవాలన్న సంగతి మర్చిపోతూ ఉన్నాం. ప్రభా కనికరించండి. మేము సజీవులకు ఉంటాం కారణం నువ్వే, మా అవయవాలు పనిచేస్తున్నంటే కారణం నువ్వే, మా రోగాలు తగ్గుతున్నంటే కారణం నువ్వే, రోగాలు రాలేదనంటే కారణం నువ్వే ప్రభా. మేము జీవిస్తున్నామంటే కారణం నువ్వే. దాన్ని బట్టి నీకు పొందనా. మరి ఒకసారి నీ వాక్యం చదువుకొని మేలుకు ఉండటానికి, నేను కనపరచడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాము. మనం